శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కాళికాదేవి అగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రవనసుడు ధనస్సు ఎక్కుపెట్టాడు. శరవర్షం కురిపించాడు. ఆకాశంలో అదృశ్యరూపై విమానంలో కూర్చుని తిలకిస్తున్న దేవతలు కాళికను జయజయధ్వానాలతో స్తుతించారు. కాళిక ధూమ్రలోచనపై ధీటుగా బాణాలు కురిపించి వివిధ ఆయుధాలతో ఘోరంగా యుద్ధం జరిగింది. ధూమ్రలోచన రథానికి పూంచిన గాడిదలను కాళిక ముందుగా సంహరించి తీవ్ర బాణాలతో రథాన్ని భగ్నం చేసింది. విజయగర్వంతో వికటాట్టహాసం చేసింది. ఇంతలోకి వాడు మరో రథాన్ని అధిరోహించి క్రోధంతో బగబగలాడుతూ చురకత్తులు విసిరాడు. కాళికాదేవి వాటన్నింటినీ మధ్యలో ఖండించి అతడి రథానికి ఇరువైపులా రక్షకులుగా ఉన్న రాక్షసులను సంహరించింది. సూతుడిని గాడిదలను మట్టుబట్టింది. వాడి ధనస్సును విరిచేసింది. దిక్కులు పిక్కటిల్లేలా శంఖనాదం చేసింది. ధూమ్రలోచుడు సర్వలోహమైన పరిగను స్వీకరించి కాలయముల్లా కాళికాదేవిపైకి లంఘించాడు. కురూపి, కలహప్రియ, ఇప్పుడే నీ అంతు చూస్తానంటూ దూసుకు వచ్చాడు. కాళికాదేవి క్రోధ తామ్రాక్షి అయి హుంకరించింది. ధూమ్రలోచనుడు భస్మం అయిపోయాడు. రాక్షస సైనికులు అంతా కూడా భయవిహ్వులై పలాయనం చిత్తగించారు. దేవతల ఆనందం పట్టలేక కాళికాదేవిపై పుష్పవర్షం కురిపించారు. ఆ క్షణంలో రణరంగం భీకరంగా ఉంది. రాక్షసుల కళేబరాలు, గాడిదల శవాలు, తెగిపడిన అవయవాలు, మాంసం ముద్దలు, రక్త ప్రవాహాలు, కాకులు, గద్దలు, డేగలు, రాబందులు, నక్కలు కలహించుకుంటున్న కోలాహలం. కాళికాంబికలు ఆ ప్రదేశం నుంచి వైదొలిగి అల్లంత దూరాన మరొక సమతలంలో విడుదల చేసి విజయ సూచకంగా శంఖానాదం చేశారు. ఇది శుంభుడి నివాస మందిరంలో ప్రతిధ్వనించింది. సోదరులిద్దరూ ఎవరికి వచ్చి చూశారు. క్షతగాత్రులై తిరిగి వస్తున్న దానవ సైనికులను కనిపించారు. కొందరిని మంచాలపై మోసుకొస్తున్నాడు. ధూమ్రలోచనుడు కనపడలేదు. ఏమయ్యాడు? అంబికను తీసుకురాలేదా ఇంకా అని సేవకులను ప్రశ్నించారు. సేవకులు భయపడుతూ జరిగిన సంగతి అంతా వివరించారు. వినిపిస్తున్నది అంబికా శంఖానాదం. కాళికాదేవి ధూమ్రలోచనుడిని కడతీర్చింది. మిగిలిన వారిని సింహం పొట్టన పెట్టుకుంది. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మనకేదో మహోద్రవమే వచ్చినట్టు కనపడుతోంది. జయించడం కష్టమనిపిస్తోంది ప్రభు. మంత్రులతో చర్చించు. ఒంటరిగా వచ్చిన ఆడది ఇంత చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఏ సైన్యము లేదు, ఏ సహాయము లేదు. నిర్భయంగా నిలబడి యుద్ధం చేస్తోంది. మిమ్మల్ని కయ్యానికి రమ్మని కవ్విస్తోంది. సింహం మీద కూర్చోవడం ఏమిటో విడ్డూరంగా ఉంది. దానవనాథ, సంధి చేసుకోవడమా, యుద్ధానికి తేవడమా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. దాని ప్రకారం మా రాక్షస వీరులందరం నడుచుకుంటాం. ఆవిడ దగ్గర సైన్యం లేదు, కానీ దేవతలంతా అటువైపు ఉన్నట్టే. సమయం వస్తే బయటపడతారు. హరిహరులు కూడా రంగంలోకి దిగుతారు. దిక్పాలకులు సేనా సమేతులై ఆకాశంలో అదృశ్య రూపాలతో సర్వసన్నిద్ధంగా ఉన్నారని కూడా తెలిసింది. గంధర్వ, కిన్నెర, మానవ జాతులంతా అవసరాన్ని బట్టి నడుం బిగిస్తారు. మా బుద్ధికే ఇవన్నీ తెలుస్తున్నాయి. కాళికాదేవిని చూస్తుంటే ఆవిడకి అసలు ఎవరి సహాయం అవసరం లేదనిపిస్తోంది. కేవలం హుంకారంతో ధూమ్రలోచనుడిని భస్మం చేసేసింది. ఈ చరాచర జగత్తునంతటినీ చిటికలో భస్మం చేయగలదు. మన దానవ సమూహం ఏపాటి? మహాప్రభు, నీకు కోపం వస్తే రావచ్చు, కానీ నీ అన్యాయులుగా ఇది మా కర్తవ్యం. హితాన్ని, సత్యాన్ని మితంగానైనా చెప్పడం మా ధర్మం. కనుక సాహసించి మనవి చేస్తున్నాం. మీకు ఏది రుచిస్తే అదే చేయండి, ఆజ్ఞాపించండి అన్నారు రాక్షస సైనికులు. సేవకుల మాటలు శాంతంగా ఆలకించాడు శుంభుడు. సోదరుని తీసుకుని రహస్య మందిరంలో ప్రవేశించాడు. తమ్ముడు, ధూమ్రలోచనుడు మహావీరుడు క్షణంలో బూడిదైపోయాడు. సైనికులు బుగ్గైపోయారు. మదగర్వంతో మహాతల్లి శంఖనాదం చేస్తోంది. కాలగతి ఏ నిమిషానికి ఎలా మారుతుందో జ్ఞానులకైనా తెలియదు. గడ్డిపోచ ఒక వజ్రాయుధం కావచ్చు, ఒక వజ్రాయుధం గడ్డి పరకైనా కావచ్చు. దైవం అనుకూలించకపోతే బలవంతుడే బలహీనుడైపోతాడు. కాలగతి, దైవగతి అటువంటివి సోదరా. అందుకే నేను సలహా అడుగుతున్నాను. ఏం చేద్దాం? అంబికాదేవి మనకు దక్కుతుందన్న మాట కల్లా. అది వదిలేయి. యుద్ధానికి దిగుదామా, పారిపోదామా? ఇది ప్రశ్న. త్వరగా తేల్చి చెప్పు. నువ్వు వయసులో నాకంటా చిన్నవాడివే అయినా సంకట పరిస్థితిలో నీ బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. సలహా చెప్పడంలో పెద్దవాడివే. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం అన్నాడు శుంభుడు.
అగ్రజ, పలాయనం మనకు యుక్తం కాదు. దుర్గాల్లో తలదాచుకోవడం సమంజసం కాదు. యుద్ధమే శ్రేయస్కరం. అదే కర్తవ్యం. సేనా సమితులే వెళ్దాం. నేనే వెడతాను. ఆ అబలను సంహరించి వస్తాను. దైవం ప్రతికూలించి జరగరాంది జరిగితే అప్పుడు నువ్వు మరోసారి బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందువు గాని. అయితే తమ్ముడు, నువ్వుండు. చండముండులు ఉన్నారు కదా, వాళ్ళని పంపిద్దాం. కుందేళ్ళు పట్టుకోవడానికి ఏనుగును పంపకూడదు కదా. చండముండులు మహావీరులు. కాళికాంబకు వీళ్ళు సరిపోతారు. సంభాషణ ముగించి శుంభనిశుంభులు రహస్యమందిరం నుంచి యువతలకు వచ్చారు. వస్తూనే చండముండులను యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. సర్వసేనా సమేతులై సర్వాయుధ సన్నిధులై తరలి వెళ్ళండి. మదగర్వితులైన ఆ సిగ్గులైన ఆడవాళ్ళిద్దరిని సంహరించండి. ఎవరిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రయత్నం కూడా ఏమీ చేయకండి. నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టి రండి. శుంభుడి ఆజ్ఞను శిరసావించి చండముండులు బయలుదేరారు. భూమి కంపించేటట్టుగా మహాదానవ సైన్యం వారి వెంట నడిచింది. సింహవాహనారూఢను దర్శించారు. పార్శ్వంలోనే కాళికాదేవి కనిపించింది. అమాయకుల్లా ముఖాలు పెట్టి సాత్వికంగా పలకరించారు. మహిళామణులారా, శుంభనిశుంభుల గురించి మీకు అట్టే తెలియదు అనుకుంటాను. దేవేంద్రుడు మట్టుబట్టి కనిపించినటువంటి మహావీరులు వాళ్ళు. మీరేమో ఏకాకులు. సింహం ఉంది కదా అని విరవీగుతున్నారేమో. ఇలాంటి సింహాలు కోటి వచ్చినా శుంభనిశుంభులను ఏమీ చేయలేవు. వారు అజేయులు. ఆ మాత్రం బుద్ధి చెప్పేందుకు మీకు ఆడామగా ఎవరూ లేరా? దేవతలు ఏమైనా ప్రేరేపిస్తున్నారేమో. కడపటికి నిరాశే మిగులుతుంది. వినాశనం అయిపోతారు సుమా. బలాబలాలను బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోండి. తన్మంగి, 18 బాహువులు ఉన్నాయి కదా అని గర్వించకు. అదంతా వ్యర్థం. పనికిరాని భుజాలు, పనికిరాని ఆయుధాలు, శ్రమ, అంతే తప్ప ఇంకేమిటి ప్రయోజనం? ఐరావత కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పొడగొట్టిన బాహుబలశాలి శుంభుడు. అతడిని కోరినట్టు నడుచుకుని సుఖపడు. అనవసరంగా పడకు. హితం చెప్తున్నాం. మా మాట విను. విశాలాక్షి, దుఃఖాన్ని కొని తెచ్చుకోకు. శాస్త్ర విశారదులైన పెద్దలు ఇదే చెప్తారు. కష్టాలను కడగండ్లను కలిగించే పనులు దూరంగా వదిలేయమని, సుఖాలను సంతోషాలను కలిగించే పనులు వెంటనే చేపట్టమని. ఓ కోకిల, నువ్వు తెలివైన దానిలా కనపడుతున్నావు. శుంభనిశుంభుల సేనాబలాన్ని అంచనా వేయి. ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా. ఊహలు అనవసరం. విజయ సంశయాస్పదం అయినప్పుడు ఎవరైనా యుద్ధానికి సాహసిస్తారా? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దేవతలు కసి తీర్చుకోవాలనుకుంటే వారి నైవంచనలకు, నంగనాచి కబుర్లకు మీరు మోసపోకండి. వాళ్ళ స్వార్థం తీరకపోగా మీకు దుఃఖం మిగులుతుంది. పని కోసం జతకట్టే కార్యమిత్రుని పరిత్యజించి ధర్మమిత్రుని విశ్వసించమన్నారు. దేవతలు ఎప్పుడూ స్వార్థపరులే, కార్యమిత్రులే. ఇది సత్యం. శుచిస్మిత, సారాంశంగా చెప్తున్నాను. భువనేశ్వరుడు, చతురుడు, సుందరుడు, సూర్యుడు, కామశాస్త్ర విశారదుడు అయిన శుంభుడిని భర్తగా స్వీకరించు. భువనేశ్వరుడిది అవుదావు గాని, అంతేగాని భోగభాగ్యాలు అనుభవిద్దువు గాని. అంబిక, బయలుదేరు. శుంభుడి దగ్గరకు వెళ్దాం పద అన్నారు. జగదంబిక ప్రళయకాల మేఘంలో ఒక్కసారి గర్జించింది. కళ్ళ నుంచి నిప్పులు కురిపిస్తున్నాయి. అందుడా, నీ ప్రేలాపనలు ఇంక కట్టిపెట్టు. నైవంచక, ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు. హరిహరాదులను విడిచిపెట్టి మీ శుంభుణ్ణి పతిగా వరించాలా? నేను భరించను. నాకు ఎవడూ భర్త కావాల్సిన అవసరం లేదు. నాకు భర్తతో పని లేదు. నేను తంత్రురాల్ని. సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని. ఈ శుంభనిశుంభులను చాలామందినే చూశాను, చాలామందినే సంహరించాను. ప్రతి యుగంలోనూ మీ దానవులు దేవ బృందాలను పొట్టను పెట్టుకుంటూనే ఉన్నారు. కట్టకడపటికి నా చేతిలో అంతమొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం కాలమే స్వయంగా ఇక్కడికి వచ్చింది. మీ దానవులను అంతమొందించండి. ఏదో రక్షించుకుందామని వృధా ప్రయత్నం చేస్తున్నట్టున్నావు, కానీ అవేవి సాగవు. నిజంగా వీరుడివి అయితే కబుర్లు కట్టిపెట్టి యుద్ధం చేయి. ఈ పూట నువ్వు మరణించడం తథ్యం. శుంభనిశుంభుల గొడవ నీకెందుకు? నీ యుద్ధం ఏమిటో నువ్వు చేయి. వీరస్వర్గాన్ని అలంకరించు. మీ నాయకులు, మీ బంధువులు అందరూ వరుసగా మీ వెంటే వస్తారు. మరేం భయం లేదు. ఒక్క క్షణం వెనక ముందు అంతే. ఇవాళ అందరినీ సంహరించడం తథ్యం. అంచేత పెద్దగా బెంగ పెట్టుకోకు. ముందు నిన్ను, తర్వాత నీ సోదరుణ్ణి, అటుపైన శుంభనిశుంభుల్ని, చివరలో రక్తబీజుణ్ణి. ఇది నేను సంహరించే క్రమం. మిగతా దానవుల మాటకేమో కానీ నాయకుల సంగతి చెప్పాను. నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో త్వరగా తేల్చుకో. వాగుడు పిరిగి పందల లక్షణం.
ఎకసక్కేలకు చండముండులు రచ్చిపోయారు. ఇద్దరు ఒక్కసారి ధనుష్టాంకారం చేశారు. అంబిక శంఖం పూరించింది. సింహం ఒక్కసారి జూలు దులిపి గర్జించింది. భీకర సంగ్రామం చెలరేగింది. చండ ప్రచండంగా యుద్ధం సాగుతోంది. ఆకాశమంతా కర్షకులను భయపెట్టే మిడతల దండు బాణాల్లా ఆవరించాయి. చండుడికి తోడు ముండు కూడా శరవృష్టి కురిపించాడు. రణరంగం కృత్రిమంగా కారు చీకట్లు కమ్ముకున్నాయి. అంబికాదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది. కన్నులు అరటి పువ్వుల్లా ఎర్రబడ్డాయి. నొసట కుటిల బ్రుకుటి ఏర్పడింది. ఆ లలాట ఫలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది. పులితోలు చీరగా కట్టుకుని గజచర్మం పైటగా ధరించింది. పుర్రెలు దండగా గుచ్చి మెడలో వేసుకుంది. రూపం క్రూరంగా ఉంది. ఎండిపోయిన దిగుబోడు బావు లాంటి పొట్ట, ఒక చేతిలో ఖడ్గము, మరో చేతిలో పాశం ఉన్నాయి. భీకరంగా రౌద్రంగా కాళరాత్రిలో ఉంది. విశాలమైన నోరు, పొడవైన నాలుక, తాజుపాములా అది మాటిమాటికి కదులుతోంది. విపులమైన కటి ప్రదేశం. ఆవిర్భవించడమే తడువుగా రణరంగంలో సుడిగాల్లో ప్రవేశించింది. దానవులను గుంపులుగా పిడికిల పట్టి పళ్లతో కొరికి పీల్చి పిప్పి చేసేస్తోంది. మదగజాలను జయగంటికలతో సహా చేతబట్టి నవిలేస్తోంది. గుర్రాలను లొట్టపిట్టలకులుగా తేలిగ్గా భక్షించేస్తోంది. రథాలను రధిక సారథులతో సహా పళ్ల మధ్య పటపటలాడించేస్తోంది. రెప్పపాటుతో కాలంలో దానవ మహాసైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఏం చెయ్యాలో తోచని చండు జారిపడిన ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు. అంబికాదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నొగ్గు చేసింది. మరిన్ని బాణాలను గుప్పించింది. తాళలేక చండు మూర్ఛిల్లాడు. నేలకు ఒరిగిపోయాడు. ఇది చూసి ముండు క్రోధ సమ్మూర్ఛితుడయ్యాడు. వీరావేశంతో శరాసారం కురిపించాడు. అంబిక ప్రయోగించిన బాణాలతో అవి నువ్వు గింజల్లా రాలిపోయాయి. అర్ధచంద్రాకార బాణంతో ముండుని గుండెల మీద కొట్టింది. తట్టుకోలేక నేలకు ఒరిగిపోయాడు. రాక్షసపక్షంలో ఆహాకారాలు చెలరేగాయి. ఆ ధ్వనికి చండు మూర్ఛ నుండి లేచాడు. పొడవాటి ఇనప గదను అందుకోవడమే తడవుగా కాళికపైకి విసిరాడు. అది వచ్చి కుడిభుజానికి గట్టిగా గుద్దుకుని నేలకు పడిపోతూ ఉంటే ఎడమ చేత్తో పట్టుకుంది. సన్నటి తీగను వంచినట్టు ఆ మహాగదను వంచి ఆమడ దూరాన్ని విసిరేసింది. మంత్రశక్తితో బాణపాసం వేసి చండుని బంధించింది. కాలు చెయ్యి ఆడకుండా చేసింది. ఇప్పుడు మూర్ఛ తేరుకున్నాడు. శక్తి ఆయుధాన్ని చేపట్టి కాళిక వైపు రివ్వును దూసుకొస్తున్నాడు. రానిచ్చి ఒక్కసారిగా బాణపాసంతో బంధించి వేసింది. అన్నదమ్ములిద్దరినీ వల్ల చిక్కిన కుందేలు పిల్లలా గిల్లగిల్లాడుతున్నారు. కాళికాదేవి పకపక నవ్వుకుంటూ అంబికను చేరుకుంది. హే అంబికే, రణయజ్ఞం కోసం 2 పశువులను తెచ్చాను, స్వీకరించు అంది. హే రణప్రియే, కాళికే, నీ చాతుర్యం అద్భుతం. వాళ్ళని విడిచిపెట్టకు. దేవకార్యాన్ని తరంగా నిర్వహించాలి నువ్వు. అయితే అంబికే, ఈ యుద్ధ యజ్ఞంలో ఖడ్గయూపాన్ని ప్రతిష్ఠించి ఈ జంతువులను బలిస్తాను, ప్రాణహింసా దోషం అంటూనే కాళికాదేవి ఒక్క అంగలో చండముండులను సమీపించి చుర్రున కత్తి దూసి ఒక్క వేటుతో ఇద్దరి తలను తరిగేసింది. కంఠనాళాల నుంచి ఎగిసిపడుతున్న వేడివేడి క్రొన్నెత్తును నోరు తెరిచి ఆనందంగా దాగేసింది. మళ్ళీ తన చేరువుకు వచ్చి నిలిచిన కాళికాదేవిని అంబిక అభినందించింది. చండముండులను సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళిక, నీకో వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి చండముండ నామంతో జగద్విఖ్యాతి వహిస్తావు అంది. హతశేషులైన దానవ సైనికులను పలాయనం చిత్తగించారు. శుంభనిశుంభులను చేరుకున్నారు. రక్షించు మహాప్రభు, కాళికాదేవి ఇవాళ మొత్తం మనల్ని అందరినీ భక్షించేటట్టుంది. మేము ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాం. చండముండులు ఇక మనకి లేరు. ఇలాంటి యుద్ధం మేము ఎప్పుడూ చూడలేదు. ఏనుగుల్ని, గుర్రాలని, ఒంటెల్ని, సైనికుల్ని గుంపులుగా పట్టుకుని కరకర నవ్వులేస్తున్నది కాళికాదేవి. ఇనపరథాలు కూడా ఆగటం లేదు. ఆవిడ మీద ఏ ఆయుధం పనిచేయటం లేదు. రణరంగం అంతా రక్తమరుపు అయిపోయింది. మాంసమే బురదగా, పేగులే నాచుతీగలుగా
రథచక్రాలు చక్రవాకాలుగా, తెగిపడిన అవయవాలు జలచరాలుగా ఆ మడుగంతా భయంకరంగా ఉంది. మహారాజా, నీ వంశాన్ని రక్షించుకో. కాళికాదేవిని శరణు వేడు, లేదంటే పారిపో. అంతేగాని యుద్ధానికి దెక్కు. నాశనం చేసేస్తుంది, ఇది మాత్రం ఖాయం. కాళికా సింహాల ఆకలి నీతో గాని తీరదేమో. వీరికి తోడు అంబికాదేవి బాణపరంపర ఒకటి. ప్రత్యక్షంగా చూసొచ్చాం కనుక చెప్తున్నాం. ఆడది నన్నేం చేస్తున్నాదని అహంకరించకు, అనవసరంగా కలహించకు. ఆవిడ దక్కపోతే నీకు వచ్చే నష్టమేమీ లేదు. దక్కించుకోవడానికి పంతానికని పోయి యుద్ధానికి దిగావో నువ్వే దక్కవు. ఒక అల్ప ప్రయోజనం కోసం వంశనాశనం లాంటి మహాదుఖాలు కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదు. సూచనలన్నీ నీకు ప్రతికూలంగానే ఉన్నాయి, గమనించు. ఒక ఆడది అసహాయంగా నిలబడి ధూమ్రలోచన చండముండాది మహాదానవ వీరులను సంహరించింది, చిటికలో సంహరించింది. కనీసం ఆవిడకు చెక్కిళ్ళు కూడా కందలేదు, అనాయాసంగా మట్టుబెట్టింది. లోకపాలకులనే మట్టి కరిపించిన నిన్ను యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వానిస్తోంది. వీరిని ఈ క్రమంలో సంహరిస్తానని పట్టికి చదువుతోంది. ఇదంతా ఏమిటో గ్రహించు. పుష్కర క్షేత్రంలో మీ అన్నదమ్ములు ఇద్దరూ ఒకప్పుడు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు మెచ్చి వరం ఇచ్చాడు. దాని ప్రకారం పురుషుడి చేతిలో మీకు మరణం లేదు, నిజమే. కానీ స్త్రీ చేతిలో? ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి ఆ అంబికే వచ్చింది, సందేహం లేదు. అంచేత బాగా ఆలోచించండి, యుద్ధం విరమించండి. ఈ అంబిక సాధారణ స్త్రీ కాదు. మీ పాలిట కాళరాత్రి, మహామాయ, పరాప్రకృతి. కల్పాంతకంలో సృష్టి సంహారం చేస్తుందని పెద్దలు చెప్పే మహాదేవి, జగత్ సృష్టికారిణి, దేవతలకు ఈశ్వరి, త్రిగుణాత్మిక, కాళికగా తామస స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, అజయ్య, అక్షయ, నిత్య, సర్వజ్ఞ, సదోదిత, వేదమాత, గాయత్రి, సంధ్య, సర్వసురాలయ, నిర్గుణ, సగుణ, సిద్ధ, సర్వసిద్ధిప్రద, అవ్యయ, ఆనందస్వరూపిణి, ఆనందప్రదాయిని, గౌరీ, దేవతలకు అభయప్రద. ఇందులో ఏ సందేహం లేదు. మా మాట నమ్ము. దయచేసి వైరం పెట్టుకోకు. శరణు వేడు, రక్షిస్తుంది. వంశాన్ని బతికించుకో. హతశేషులైన దానవులను చిరాయుష్కులను చెయ్యి. దానవ వీరులు తమంత తాము మర్చిపోయి, ఎవరితో మాట్లాడుతున్నామో కూడా మర్చిపోయి, ఏదో పూనకం వచ్చినట్లుగా స్తోత్రాలు చేసేసరికి శుంభులకు క్రోధం నసాళాన్ని కంటింది. భరించలేని అసహ్యంతో దిక్కులు పగిలేటట్టుగా ఏకకంఠంతో అరిచారు. నేలను ధబీమని తన్ని పిడికిలతో సింహాసనాన్ని గుద్ది శుంభుడు లేచి నిలబడ్డాడు. కళ్ళు జ్యోతుల్లో వెలిగిపోతున్నాయి. మూర్ఖులారా, రణరంగం నుంచి పారిపోయి వచ్చి పిరికి పందల్లారా, పోండి. మీ మొహాలు నాకు చూపించకండి. అంతగా బతకాలనుంటే పాతాళంలో ఏ మూలనో దాక్కోండి, లేదా ఆత్మహత్యలు చేసుకుని చావండి. జగత్తంతా దైవాధీనం. నేను చేయిస్తానో లయిస్తానో మీకెందుకు? ఏది జరగాలో అదే జరుగుతుంది, జరగనివ్వండి. దానికోసం ఇప్పటి నుంచి దిగులుపడి ఏం ప్రయోజనం? దుఃఖించి తప్పించుకోగలమా? మరణానికి భయపడి స్వధర్మాన్ని వదులుకుంటామా? వదులుకున్నంత మాత్రాన శాశ్వతంగా బతికి బట్టగలమా? చావు పట్టుకలు, సుఖదుఖాలు ఎవరికి ఎప్పుడు రాసిపెట్టున్నాయో అప్పుడే వస్తాయి. అందాక ఎవరు ఎంత దొర్లినా రావు, వద్దనుకున్నా ఆవు. కాలం మూడితే బ్రహ్మాది దేవతలే నశిస్తారు. అలాగే నేను కాలవశున్నే. ఇందులో విచారించవలసిన అవసరం ఏమీ లేదు. వంశధర్మాన్ని, వీరధర్మాన్ని పాటిస్తాను. జయమే రాని, పరాజయమే రాని. ఒక అబల యుద్ధానికి రమ్మని జబ్బజరిచి ఆహ్వానిస్తే, పొలిమేరలో నిలబడి ధనుష్టంకారం చేస్తే, పలాయనం చిత్తగించి 10 కాలాల పాటు బతకమంటారా? అది ఒక బతికేనా? అంతకన్నా యుద్ధంలో మరణించడం గౌరవప్రదం కాదు. యుద్ధమే చేస్తానో, విజయమో వినాశనమో ఏదైనా స్వీకరిస్తాను. పురుషాంకారానికి పట్టం కట్టే విద్వాంసులు దైవం మిథ్య అంటున్నారు. అదే యుక్తాయుక్తం అనిపిస్తోంది. ఏ ప్రయత్నం చేయకుండా ఎవరికి ఏ కోరికలు తీరవు. తలరాతను నమ్ముకుని కూర్చోవడం పిరికిపందల లక్షణం. అదృష్టాన్ని మూఢులు విశ్వసిస్తారు, పండితులైతే నమ్మరు. దాని పేరే అదృష్టం. అది ఏనాటికైనా ఎవరికైనా కంట పడిందా, కనబడుతుందా? ప్రజలను భయపెట్టడము, ఏమార్చడము తప్ప ఏమిటి ఇదంతా? అలసులకి ఆలంబన ఇది, అసమర్థులకు ఊరడింపు ఇది. చక్రధారి ఉన్నాడు, పిండిమర ఉంది. ఏ ప్రయత్నమూ లేకుండా పిష్టం తయారవుతుందా? కాదు కదా. పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి. అంటే
ఒక పిండి తయారవ్వాలంటే చక్రధారి ఉన్నాడు, పిండిమారి ఉంది. ఈ ఇద్దరు ఉండగా ఏ ప్రయత్నం చేయకుండా ఆ పిండి తయారవ్వదు కదా అని అర్థం అన్నమాట. పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి. సిద్ధించలేదంటే ప్రయత్నలోపమే కారణం. దేశకాలాలు బలాబలాలు చూసుకుని గట్టిగా పూనుకుంటే జరిగే పనులు అంటూ ఏవీ ఉండవని బృహస్పతి మతం. ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించేసరికి దైత్యచేంద్రుడు రక్తబీజుని పిలిపించాడు. మహాసైన్యంలో రణరంగానికి వెళ్ళమన్నాడు. ఈ మాటకు రక్తబీజుడు సంబరపడిపోయాడు. ఇప్పుడే వెళ్తాను, నా శౌర్య పరాక్రమాలు చూపిస్తాను, కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను, నీకు పాదదాసం చేస్తాను అంటూ రథం ఆరోహించి ఉద్యానవనం వైపు కదిలాడు. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.